హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టొరంటో తెలుగు స్టోరీస్. ఇంట్లోనే ఈజీగా స్ట్రాబెర్రీ జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్ట్రాబెర్రీస్‌ని 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. నేను ఒక బాస్కెట్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. వాటికి తగినట్టుగా 250 గ్రాములు షుగర్, 2 టేబుల్ స్పూన్స్ లెమన్ తీసుకున్నాను. వీటినన్నిటిని ఒక పాన్‌లో వేసి మిక్స్ చేసుకోవాలి. మనం కలుపుతూ ఉంటే షుగర్ అంతా మెల్ట్ అవుతది. స్టార్టింగ్‌లో హై ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చు. కొంచెం దగ్గర పడ్డాక లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మిక్స్ చేస్తా ఉండాలి. స్ట్రాబెర్రీస్‌ని స్మాష్ చేస్తూ ఉండాలి. అప్పుడు జామ్ మనకి దగ్గరగా అవుతది. జామ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక ప్లేట్‌లో వేసి చూస్తే అది జారకుండా స్టిక్కీగా ఉండాలి. అప్పుడు జామ్ అనేది రెడీ అయిపోయినట్టు. మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ జామ్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 3-4 మంత్స్ ఉంటది. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.